ఇక మొదట్లో ఆద్యకి యాక్సిడెంట్ చేయించి ఆ నింద పార్వతి మీద వేయాలని అనగాదేవి ప్లాన్ వేసుకుంటూ ఉంటుంది. కానీ సీను యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని పట్టుకొని గట్టిగా నిలదీస్తాడు. డ్రైవర్ మొదట్లో పార్వతి చెప్పింది అని చెప్పిన సీను తన స్టైల్లో ట్రీట్ చేస్తే అస్సలు విషయం బయట పడుతుంది. డ్రైవర్ అనగాదేవి చెప్పింది అని నిజం ఒప్పుకుంటాడు. ఇంట్లో అందరూ పార్వతిని అనుమానిస్తూ ఉంటారు. పార్వతి చాలా ఎమోషనల్ అయ్యి నేను మనీ తీసుకోవడానికి బిజినెస్ కోసమే కానీ ఇలాంటి పనులు చేయడానికి కాదు అని తన పిల్లల మీద ప్రాణం చేస్తూ ఉంటుంది. నిజం తెలుసుకున్న సీను చాలా కోపంగా అనగాదేవి ఇంటికి బయలుదేరుతాడు. నా కోడలుని నిందలు వేస్తున్నావు అనగాదేవి కాళ్ళు తీసేస్తాను అని సీను వాళ్ళ నాన్న కూడా తోడుగా వెళ్తూ ఉంటారు. సీను ఇంకా ఆద్య అనగాదేవి ఇంటికి వెళ్ళి గట్టిగా నిలదీస్తారు. ధైర్యంగా పొట్టిలో గెలవలేక ఇలా అందరికీ దోలిగా దిగుతారా అని సీను ఫైర్ అయిపోతాడు. సీను అనగాదేవికి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఆద్య మళ్ళీ ప్రాక్టీస్ మొదలు పెడుతుంది. అందరినీ బరిలోకి దించుతుంది. స్టేజ్ మీద గెలవాలంటే కానీ మళ్ళీ ఇలాంటి అటాక్స్ చేస్తే నిన్ను నాదే వీధిలో నిలబెడతాను అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఆద్య తన లెగ్ ఇంజురీని తడకుండా డ్యాన్స్ కాంపిటీషన్లో గెలుస్తుందా అనగాదేవి సీను వార్నింగ్ తర్వాత ఏమైనా ప్లాన్ మార్చుతుందా అనేది మన నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.